ఈరోజు మన టాపిక్ థ్రెడ్స్ అనమాట. సో, థ్రెడ్స్ అనేవి మనకి వెరిలాగ్‌లో అండ్ సిస్టమ్ వెరిలాగ్‌లో ఏ కోడింగ్ లాంగ్వేజ్‌లో అయినా ఉంటాయి. సో, బేసిక్‌గా ఇవి మనము మాడ్యూల్ అనే ఎండ్ మాడ్యూల్ అని మనం రాసినప్పుడు దాని మధ్యలో మనము ప్రొసీజరల్ స్టేట్మెంట్స్ వాడతాం. ఏంటి ఆల్వేస్ అండ్ ఇనిషియల్ బ్లాక్స్ అనమాట. ఆల్వేస్ అండ్ ఇనిషియల్ బ్లాక్సే కానీ, ఫంక్షన్స్ కానీ, దేనికైనా టాస్క్ కానీ ఇవన్నిటికి మనకు థ్రెడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో, ఆ థ్రెడ్స్ అనేవి ఏంటి అనంటే ఈ బిగిన్ అండ్ ఎండ్ అనేది ఒక థ్రెడ్. అలాగే ఫోర్క్ జాయిన్ అనేది ఒక థ్రెడ్ అనమాట. సో, ఈ బిగిన్ అండ్ ఎండ్‌లో మనం ఏవైతే స్టేట్మెంట్స్ ఇస్తామో, ఈ స్టేట్మెంట్స్ అన్నీ వన్ ఆఫ్టర్ ది అదర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యాకే సెకండ్ స్టేట్మెంట్‌కెళ్తుందనమాట. సో, అలా వర్క్ అవుతుంది ఈ బిగిన్ అండ్ ఎండ్‌లో. సో, అదే ఫోర్క్ జాయిన్‌కొచ్చేసరికి అన్నీ ఒకేసారి ప్యారలెల్‌గా ఎగ్జిక్యూట్ అవుతాయి. సో, దీన్ని మనం సీక్వెన్షియల్ అని అనొచ్చు. దీన్ని మనము ప్యారలల్ అని అనొచ్చనమాట. ఫోర్క్ జాయిన్. సో, ఈ రెండిటి మధ్యలో రాసే కోడ్ అంతా ప్యారలెల్‌గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఒక ఎగ్జాంపుల్ మనం ఏమైనా చూసినట్టయితే బిగిన్ ప్రింట్ ఏ అని రాసి ప్రింట్ బి అని డి ఆర్ బి ఏదో ఒకటి రాస్తే ఇది 0th నానో సెకండ్ అయితే ఇది ఫస్ట్ నానో సెకండ్ అయితే సో సారీ ఇది 1 అండ్ ఇది 2 ఇలా టైమ్ స్టాంప్ మనకి ఇచ్చినట్టయితే ఏ ఎప్పుడు ప్రింట్ అవుతుందంటే టైం 1 అయినప్పుడు ఏ ప్రింట్ అవుతుంది టైం 1 కంప్లీట్ అయిన తర్వాత 1 2 అంటే 3 టైంలో బి ప్రింట్ అవుతుంది. అదే మనకి ఇక్కడ ఫోర్క్ జాయిన్ అని ఉంటే సేమ్ స్టేట్మెంట్స్ ఉంటే సో మనకి ఇవన్నీ ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవుతాయి కదా. సో ఫస్ట్ టైం 1 అయినప్పుడు ఏ మనకి ప్రింట్ అయిపోతుంది. ఆ 1 సెకండ్ అయిపోయింది కదా ఇక్కడ. సో ఇంకా 1 సెకండ్ మిగిలింది ఈ సెకండ్ స్టేట్మెంట్కి. రెండు ఒకటేసారి స్టార్ట్ అయ్యాయి కాబట్టి సో టైం 2 అయినప్పుడు బి ప్రింట్ అయిపోతుంది. సో ఇదనమాట ఫోర్క్ జాయిన్ అండ్ బిగిన్ ఎండ్ ఇది సీక్వెన్షియల్‌గా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇది ప్యారలల్‌గా ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. దీని యూజ్ కేసెస్ మనకి చాలా అయితే చూడ్డానికైతే ఉంటుంది. అండ్ ఫోర్క్ జాయిన్ అనేది ఇది నాన్ సింథసైజబుల్. బిగిన్ ఎండ్ అయితే సింథసైజబుల్ అనమాట. అంటే మన ఆర్‌టిఎల్ కోడ్స్‌లో బిగిన్ ఎండ్ అయితే వాడతాం గానీ ఫోర్క్ జాయిన్ వాడమనమాట. సో అదే అనమాట. థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన సెమీకండక్టర్స్. నేను అలాగే ఇక్కడ లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ మీరు యూజ్ చేసుకొని ఫుల్ వీడియో అయితే చూడొచ్చనమాట థ్రెడ్స్ మీద. థ్యాంక్ యూ సో మచ్.